ఏపీలో స్కూల్స్ ప్రారంభమైన నెలన్నర తర్వాత నూతన విద్యా సంవత్సరం క్యాలెండర్ విడుదలైంది. గత ఏడాది ప్రారంభించిన టోఫెల్ ప్రైమరీ శిక్షణను ఈసారి తొలగించారు. ఈ అకాడమిక్ ఇయర్లో పాఠశాలలు 232 రోజులు పనిచేయనున్నాయి. పాఠశాలల విద్యా బోధనలో కీలకమైన నూతన విద్యా సంవత్సరం క్యాలెండర్ను నెలన్నర ఆలస్యంగా విడుదల చేశారు. వాస్తవానికి జూన్ 12న పాఠశాలలు తెరిచేందుకు కనీసం ఒక్కరోజు ముందైనా ఆ క్యాలెండర్ను విడుదల చేయాలి. కానీ ఈసారి సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం కోసమని ముందుగా నిర్ణయించిన తేదీ కంటే ఒకరోజు ఆలస్యంగా బడులు తెరిచారు. విద్యార్థులకు బోధించాల్సిన రోజువారీ పాఠ్యాంశాలు, నిర్వహించాల్సిన పీరియడ్స్, పరీక్షలతో పాటు సెలవులు వంటి సమగ్ర సమాచారంతో కూడిన అకాడమిక్ క్యాలెండర్ ప్రకటన సైతం వాయిదా వేశారు. క్యాలెండర్ పై ఇంతకాలం ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో ఉపాధ్యాయులు ఇబ్బందులు పడ్డారు. సోషల్ మీడియా గ్రూపుల్లో తప్పుడు క్యాలెండర్ వైరల్ కావటం అది వాస్తవమని ఉపాధ్యాయులు నమ్మటంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఫార్మేటివ్ అసెస్మెంట్ 1 ఆగస్టు 1వ తేదీ నుంచి అన్న అంశం ఉపాధ్యాయ గ్రూపుల్లో రావటంతో సిలబస్ పూర్తి చేసేందుకు ఒత్తిడి పెరిగింది. ఎట్టకేలకు ప్రస్తుత విద్యా పాఠశాల అకాడమిక్ క్యాలెండర్ ను మంత్రి లోకేష్ విడుదల చేశారు. గత విద్యా సంవత్సరంలో ప్రారంభించిన టోఫెల్ ప్రైమరీ శిక్షణను ఈసారి తొలగించారు. కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని, అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలు పూర్తి చేయాలన్నారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నాణ్యత, మౌలిక సదుపాయాల మెరుగుదల పర్యవేక్షణ బాధ్యతను పేరెంట్స్ కమిటీలకు అప్పగించాలని సూచించారు. స్కూళ్లలో టాయిలెట్స్ మెరుగుపరచాలని, అవసరమైన ఉపకరణాల కొనుగోలుకు టెండర్లు పిలవాలని ఆదేశించారు. సిబిఎస్ఈ స్కూళ్ల పనితీరుపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ విద్యా సంవత్సరంలో పాఠశాలలు 232 రోజులు పనిచేయనున్నాయి. 88 వివిధ సెలవులు ఉన్నాయి. క్యాలెండర్ లో పేర్కొన్న విధంగా ఫార్మేటివ్ అసెస్మెంట్, సమ్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలు నిర్వహించనున్నారు. 10వ తరగతి వార్షిక పరీక్షలు సమ్మేటివ్ అసెస్మెంట్ 2ను వచ్చే ఏప్రిల్ 7 నుంచి 17 వరకు నిర్వహించనున్నారు. ఉన్నత పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బోధన, 4 నుంచి 5 గంటల వరకు ఆటలకు కేటాయించాలి. ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 3 గంటల 30 నిమిషాల వరకు, అనంతరం గంట సమయాన్ని క్రీడలకు కేటాయిస్తారు. అక్టోబర్ 4 నుంచి 13 వరకు దసరా సెలవులు, మైనారిటీ విద్యా సంస్థలకు డిసెంబర్ 22 నుంచి 29 వరకు క్రిస్మస్ సెలవులు ఉంటాయి. జనవరి 11 నుంచి 15 వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు. అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఉన్న పాఠశాలలు వారానికి వరుసగా 2 పీరియడ్స్ ను సైన్స్ పీరియడ్స్ కు కేటాయించాల్సి ఉంటుంది. 1-2 తరగతుల విద్యార్థులకు ప్రతి నెల మొదటి, రెండో శనివారం నో బ్యాగ్ డే పాటించాలి. ఈ సమయంలో విద్యార్థులతో పేపర్ కటింగ్, క్లే మౌల్డింగ్, డ్రాయింగ్, సింగింగ్, గార్డెనింగ్ వంటి యాక్టివిటీస్ చేయించాలి.